నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. నేను అనిల్. ఈరోజు ఏ ఏ పత్రికల్లో ఏ అంశాలు ప్రచురించబడ్డాయి ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడులో ఇది సీమాంధ్ర కుట్రే అన్నట్టుగా పెద్ద హైలైట్గా చేశారు. అది మొన్న జరిగిన జమ్మూ కాశ్మీర్లో దాడికి సంబంధించి నిన్న మోదీ, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే హోంమంత్రి అమిత్ షా మిగతా అధికారులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు: హంతకుల భరతం పడతాం, సూత్రధారులను దోషులుగా నిలబెడతాం. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ స్పష్టం చేసింది. అలాగే సింధు జలాల ఒప్పందం అమలు తక్షణమే నిలిపివేయాలని కూడా స్పష్టం చేసింది. అలాగే అటార్నీ వద్ద చెక్పోస్టు మూసివేత, పాక్ జాతీయుల భారత్ను విడిచి వెళ్లాలంటూ కూడా ఆదేశించారు. అలాగే పహల్గామ్లో ప్రాణాలు కోల్పోయిన 26 మంది పేర్లతో జాబితా విడుదల చేసింది. మృతుల్లో 2 ఆంధ్రప్రదేశ్ వాసులు. జమ్మూ కాశ్మీర్ నుంచి వెళ్లిపోతున్న పర్యాటకులు, ముష్కరులను కఠినంగా శిక్షిస్తామంటూ కూడా అమిత్ షా నిన్న భేటీలో వెల్లడించారు. అలాగే పాక్ ఆర్మీ చీఫ్ ఉసిగొల్పురా అన్నట్టుగా నిన్న స్కెచ్ ప్రభుత్వం విడుదల చేసిన దాంట్లో చూశారు. అలాగే ఉగ్రదాడిలో ముక్తకంఠంతో ఖండించిన కశ్మీరం, ఉగ్రవాదులు ఊహచిత్రాలు విడుదల చేశారు. మరోవైపు కొత్త జంటల్ని చిదిమేశారంటూ కూడా మరో అంశం హైలైట్ చేశారు. భార్యల కళ్ళెదుటే భర్తలను కాల్చివేశారు, నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన ముష్కరులు. చూసుకోవచ్చు, కొత్తగా పెళ్ళైన వారు హనీమూన్ కోసం కాశ్మీర్కు వెళ్ళిన కొత్త జంటల జీవితాలను ఉగ్రవాదులు చిదిమేశారు. ఈ హృదయ విదారకర ఘటన చూసి చాలామంది చలించిపోయారు. అలాగే మతం పేరిట ఉగ్రదాడి సిగ్గుమాలిన చర్య అంటూ కూడా కిషన్ రెడ్డి ఖండించారు. ఉగ్రదాడికి ధీటైన జవాబు ఉంటుందంటూ కూడా జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ రాజేంద్ర కుమార్ వెల్లడించారు. అలాగే ఇక్కడంతా కర్ఫ్యూ వాతావరణం ఉంది అంటూ కూడా మళ్ళీ చిన్న అంశం కూడా హైలైట్ చేశారు. శ్రీనగర్ నుంచి న్యూస్ టుడేతో మాట్లాడిన ఉమ్మడి మెదక్ వాసులు, అలాగే కాశ్మీర్ పర్యటనకు వెళ్ళిన 80 మంది తెలంగాణ పర్యాటకులు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక హైదరాబాద్ చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 7 రోజుల పాటు జపాన్లో పర్యటన ముగించుకొని నిన్న రాత్రి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందానికి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఇంకోటి, డీసీసీ అధ్యక్షులను మే 20లోగా ఎన్నుకోవాలి. కాంగ్రెస్ శ్రేణులకు ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నిర్దేశం అంటూ కూడా ఒక ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యమమే లక్ష్యం అంటూ కూడా మరో అంశం. హెచ్ఐసిసిలో రేపటి నుంచి 2 రోజుల పాటు కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారత్ సమ్మిట్ 2025 జరగనుంది. 100కు పైగా దేశాల ప్రతినిధులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రారంభ సభకు రాహుల్ గాంధీ, ముగింపు కార్యక్రమానికి ప్రియాంక గాంధీ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తుంది. ఇక మరో న్యూస్ చూసుకుంటే, తుది తీర్పుకు లోబడే డీమ్డ్ వర్సిటీ హోదా అంటూ కూడా ప్రధాన అంశంగా చూసుకోవచ్చు. ఉత్తర్వులో పేర్కొనాలంటూ యూజీసీకి హైకోర్టు ఆదేశం ఇచ్చింది. అంటే తెలంగాణలోని విద్యా సమస్యలకు యూజీసీ మంజూరు చేసి డీమ్డ్ యూనివర్సిటీ హోదా తుది తీర్పునకు లోబడి ఉంటుందంటూ హైకోర్టు స్పష్టం చేసింది. ఇక మధ్యతరగతి చేతికి అత్యున్నత సర్వీస్ అంటూ కూడా సివిల్స్ విజేతలైన తెలుగు అభ్యర్థులు అధిక శాతం ఆ కుటుంబాలు ఎవరంటూ కూడా స్పష్టం చేశారు. లక్షణ సాధనకు పట్టు వదలకుండా ఏళ్ల తరబడి కృషి అంటూ కూడా చూశారు. మరోవైపు 2 రోజులు వడగాల్పులు, సాధారణ కన్నా 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో బానుడు సెగలు పెరుగుతున్నాయి. రానున్న 3 రోజుల పాటు సాధారణం కన్నా 2-3 నుంచి డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఎండల తీవ్రతతో వడదెబ్బతో రాష్ట్రంలో 7 మృతి చెందినట్టు కూడా స్పష్టం చేశారు. ఇక మరో అంశం, ఎన్ఐఆర్డి మనుగడ ప్రశ్నార్థకం అంటూ కూడా హెడ్లైన్ హైలైట్ చేశారు. దీంట్లో గ్రామీణాభివృద్ధి శిక్షణకు జీవనాడిగా గుర్తింపు, కేంద్రం గ్రాంటు నిలిపివేతతో మూసివేత
ప్రమాదం, ఉద్యోగులు పెన్షనర్లలో ఆందోళన అంటూ కూడా హైలైట్ చేశారు. అంటే జాతీయ పోలీస్ అకాడమీ, పరిపాలన అకాడమీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల మాదిరే గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ రంగాల్లో అదో అత్యుత్తమ సంస్థ అంటూ కూడా వివరణ ఇచ్చారు. ఉపాధి హామీతో పాటు అనేక పథకాలకు అంకురార్పణ చేసింది ఇక్కడే అంటూ కూడా వివరణ ఇచ్చారు. ఇక మరో అంశం, ఇది సర్కారు వారి ఇసుక అంటూ కూడా లాస్ట్లో చిన్న అంశం హైలైట్ చేశారు. నెక్స్ట్ మరో పత్రికలో ఏ అంశాలు హైలైట్ చేశారో ఒకసారి పరిశీలిద్దాం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. సింధు జలాలు బంద్ అంటూ కూడా ప్రధాన అంశంగా ఆంధ్రజ్యోతిలో ప్రచురించారు. 1960 నాటి సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేసిన భారత్ అంటూ కూడా హైలైట్ చేశారు. వాగా అటార్నీ సరిహద్దు చెక్పోస్టు తక్షణమే మూసివేత, సార్క్ వీసా మినహాయింపు కింద పాకిస్తాన్లకు భారత్లోకి ప్రవేశం నిషిద్ధం, ఇప్పటికే అలా వచ్చిన వారి వీసాలు రద్దు, ఈ వీసాపై వచ్చిన పాకిస్తాన్లో 48 గంటల్లోగా వెళ్ళిపోవాలి, భారత్లోని పాక్ హైకమిషన్లో సలహాదారుల గుర్తింపు రద్దు, వారంతా వారంలోగా తమ దేశానికి వెళ్ళిపోవాలని ఆదేశం, 2 దేశాల్లోని హై కమిషన్ల సిబ్బందికి 55 నుంచి 30కి కుదింపు, ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలో సిసిఎస్ భేటీ, దాయాది దేశంతో సంబంధాలపై అత్యంత కఠిన నిర్ణయాలు, నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని భేటీలో నిర్ణయం చేసుకున్నారు. అంటే నిన్న జరిగిన మోదీ అధ్యక్షతన జరిగిన భేటీలో ఇలాంటి పాకిస్తాన్కు సంబంధించిన నిర్ణయాలు అయితే వెలువడించారు. ఇక మరో అంశం, వాళ్ళు పాకిస్తానీలే అంటూ కూడా మరో హెడ్లైన్ హైలైట్ చేశారు. పెహల్గాం దాడి ఉగ్రవాదుల్లో 5 ఆదేశస్తులే, వారి భాష ఆధారంగా గుర్తింపు దాడిలో పాల్గొన్నది మొత్తం 7, అందులో 2 స్థానికులు ఉన్నట్టు కూడా తెలిపారు. దర్యాప్తు బృందాల వెల్లడి, ఉగ్రవాదుల ఊహా చిత్రాలను విడుదల చేశారు పోలీసులు, నిఘా వర్గాలు హెచ్చరించిన భద్రతా దళాల వైఫల్యం వల్లే ఉగ్రదాడి అంటూ కూడా హైలైట్ చేశారు. నిన్న సైనికుల దుస్తులో వచ్చి 70 రౌండ్లు కాల్పులు జరిపినట్టుగా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్టు కూడా తెలిపారు. కశ్మీర్లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు, అత్యధికులు లష్కర్ ముష్కర్లే ఉన్నట్టు కూడా వివరించారు. ఇంకా ఖాళీ అవుతున్న కశ్మీర్ను వీడుతున్న పర్యాటకులు, దాడికి నిరసనగా జమ్మూ కాశ్మీర్లో బంద్, మొదటి పేజీలను నలుపు రంగుతో ప్రచురించిన స్థానిక పత్రికలు. మరో ఉగ్రదాడి జరిగే ప్రమాదం ఉన్నట్టు కూడా హైలైట్ చేశారు. నిఘా వర్గాల సమాచారం, రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్రం, దాడితో సంబంధం లేదు అంటూ కూడా పాకిస్తాన్ తన వివరణను తెలిపింది. సరిహద్దులకు సైన్యం తరలింపు, కరాచీ నుంచి 2 మిలిటరీ విమానాలు, భారత్ ప్రతీకాదారులపై భయం అంటూ కూడా పాకిస్తాన్ వివరించింది. పహల్గాంలో ఘటనా స్థలాన్ని పరిశీలించిన షా, ఉగ్రదాడి మృతులకు నివాళులు, అనంతనాగ్ ఆసుపత్రిలో బాధితులకు పరామర్శించారు అమిత్ షా, ఉగ్రదాడి బాధ్యులను వదిలిపెట్టమని కూడా ఘాటుగా హెచ్చరించారు అమిత్ షా. త్వరలోనే బదిలిస్తాం, త్రివిధ దళాధిపతులతో భేటీ అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. కాశ్మీర్లో 80 మంది తెలంగాణ టూరిస్టులు వెనక్కు రావడానికి యత్నం, ఆంక్షలతో ఇబ్బందులు, ఉగ్రదాడితో 2 ఏపీ వాసులు కూడా మృతి చెందినట్టు కూడా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. అండ్ తుపాకీ లాక్కుపోయి తూటాలకు బలైపోయారు. ఉగ్రవాదుల దాడిలో తన ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో ఒక వ్యక్తి చాలా గట్టిగానే ప్రయత్నం చేశారు, కానీ చివరికి వాళ్ళు కాల్పులు జరపడంతో వాళ్ళ చేతిలో మరణించాడు. పర్యాటకుల దాడిని అడ్డుకోపోయిన కాశ్మీర్ యువకుడు, ఆ క్రమంలో కాల్చి చంపిన ఉగ్రవాదులు పర్యాటకులను గుర్రంపై తీసుకెళ్తూ అదిల్ హుస్సేన్ షా ఉపాధి, మృతితో రోడ్డున పడ్డ కుటుంబం, ఆ కుటుంబానికి అతని ఆధారం అంటూ కూడా నిన్న ఆ తల్లిదండ్రులు కన్నీటి పరిమితమైన విషయం అయితే చూశాం. రైట్గా నమస్తే తెలంగాణలో ఏ అంశాలు ప్రచురించబడి ఒకసారి పరిశీలిద్దాం. నమస్తే తెలంగాణలో కేసీఆర్ మాటే గుండె ధైర్యం అంటూ కూడా ప్రధాన అంశంగా హైలైట్ చేశారు నమస్తే తెలంగాణ పత్రికలో. గులాబీ జెండానే తెలంగాణకు భరోసా అంటూ కూడా కేటీఆర్ నిన్న స్పష్టం చేశారు. ఆయన ప్రసంగం వినేందుకు ప్రజలు ఆరాట పడుతున్నారంటూ కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. అంటే కేసీఆర్ ప్రసంగం వినడానికి ప్రజలు తహతహలాడుతారంటూ కూడా కేటీఆర్ చెప్పారు. మహాసభకు స్వచ్ఛందంగా
వస్తామంటున్నారంటూ కూడా చెప్పారు. జనతా గ్యారేజ్ తరహాలో తెలంగాణ భవన్ చరిత్రలో నిలిచేలా రజతోత్సవ సభ నిర్వహిస్తామంటూ కూడా వెల్లడించారు. 60 లక్షల గులాబీ దండకు ఇదే నా ప్రార్థన అంటూ కూడా చెప్పారు. అందరం బయలుదేరి మహాసభకు తరలి రావాలి. కాంగ్రెస్ సర్కారు కరెంటు మీద నమ్మకం లేకనే మహాసభకు 200 జనరేటర్లను ఏర్పాటు చేస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎల్కదుర్తిలో మహాసభ ఏర్పాట్లు పరిశీలించారు. నిన్న ఎల్కదుర్తిలో జరిగే 27న జరిగే సభకు సంబంధించి పరిశీలించారు కేటీఆర్ గారు. అక్కడ జరిగిన మీడియా సమావేశం ఇలాంటి మాటలు ప్రస్తావించారు. అలాగే ఆర్టీసీ కార్మికులారా రజతోత్సవ సభకు కదిలిరండి అంటూ కూడా కేటీఆర్ వాళ్ళకి విజ్ఞప్తి ఇచ్చారు. బీఆర్ఎస్తోనే తెలంగాణ సాధ్యమైంది. కష్టాల్లో ఉన్న ఆర్టీసీని అడ్డుకున్నది కేసీఆరే. సంస్థ చరిత్రలోనే 44% ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత ముమ్మాటికి ఆయనేదంటూ కూడా వివరించారు. బూటకపు మాటలతోనే కాంగ్రెస్ పబ్బం ఆర్టీసీ జేఏసీ నాయకుడు థామస్ రెడ్డి. పహల్గాంలో ఉగ్రవాదుల మృతులకి మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు కేటీఆర్. అది నమస్తే తెలంగాణలో ఫోటో రూపంలో ప్రచురించారు. ఇంకా ముష్కర మూక ఇదే అన్నట్టుగా మరో అంశం హైలైట్ చేశారు. దాడులకు సూత్రధారి లష్కరే కమాండర్ సైఫుల్లా కసూరి ఫోటోలు, ఊహా చిత్రాలు విడుదల చేశారు. అలాగే వారం ముందు పహల్గాంలో రెక్కి నిర్వహించినట్టు కూడా సమాచారం. యూరీ సెక్టార్లో చొరబాటుకు 2 ఉగ్రవాదులు యత్నించారు. మట్టుబెట్టిన భద్రతా బలగాలు. కాసేపటికే కుల్గాంలో ఎన్కౌంటర్. టీఆర్ఎఫ్ ఉగ్రవాదిని చుట్టుముట్టిన జవాన్లు. అంటే పక్క ప్రణాళిక ప్రకారమే ఈ దాడి జరిగినట్టు కూడా అర్థమవుతుంది. జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో మంగళవారం పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు ఫోటోలు, ఊహా చిత్రాలను దర్యాప్తు సంస్థలు బుధవారం విడుదల చేశాయి. ఉగ్రవాదుల దాడిలో 28 మంది పర్యాటకులు అసలు బాయగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాలను పణంగా పెట్టి పర్యాటకులను కాపాడిన ముస్లిం ఫోనీ రైడర్ ఉగ్రవాదులకు ఎదురెళ్లి తుపాకీ లాక్కునే యత్నం చేశాడు. ముష్కరుల కాల్పులో ప్రాణాలు కోల్పోయాడు సయ్యద్. పాకిస్తానీలకు దేశంలోకి ప్రవేశం నిషేధం అంటూ కూడా హైలైట్ చేశారు. దేశంలోని పాక్ పౌరులు 48 గంటల్లో వెళ్ళిపోవాలంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. భారత్ పాక్ సింధు జలాల ఒప్పందం నిలిపివేత, ఇరు దేశాల అటారీ వాగా సరిహద్దు మూసివేత. ఇంకా భారత్ నుంచి దౌత్య సలహాదారులు బహిష్కరించారు. పాక్ హైకమిషన్లలో సిబ్బంది సంఖ్య 308కి కుదించారు. పహల్గాం దాడి నేపథ్యంలో పాక్పై భారత్ చర్యలు. కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిన్న జరిగిన భేటీకి సంబంధించి పాకిస్తాన్లో భారత్లో ఎలాంటి చర్యలు కార్యకలాపాలు ఉండవంటూ కూడా నిషేధించారు. ఇంకా మరో ఫార్మాసిటీ భూముల్లోనే ఫ్యూచర్ సిటీ అంటూ కూడా మరో ప్రధాన అంశం కూడా హైలైట్ చేశారు నమస్తే తెలంగాణలో. న్యాయస్థానానికి ఇచ్చిన హామీకి చెల్లుచీటి, ఎన్నికల ముందో మాట, కుర్చీ ఎక్కగానే ఇంకో మాట అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఫార్మాసిటీ భూములను దానికే వినియోగిస్తామన్న సర్కార్ హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో రాష్ట్ర ప్రభుత్వం హామీ. ఆ భూముల్లోనే ఫ్యూచర్ సిటీకి క్యాబినెట్ ఆమోదం. సాగర్ శ్రీశైలం హైవేల మధ్య 4 సిటీకి మాస్టర్ ప్లాన్. దీని పరిధిలోనే 19,333 ఎకరాల ఫార్మా భూములు ఉన్నట్టు కూడా తెలియజేశారు. ఫ్యూచర్ సిటీలోనే కంపెనీలకు భూ కేటాయింపులు. 17 నెలలుగా 1 ఎకరాన్ని సేకరించని ప్రభుత్వం. కొత్త సిటీలకు కంపెనీలకు భూమి ఎక్కడి నుంచి తెస్తారు అంటూ కూడా ప్రశ్నించారు. అలాగే సాక్షాత్తు హైకోర్టుకే రాష్ట్ర సర్కారు తప్పుడు సమాచారం అంటూ కూడా తెలిపారు. ఫ్యూచర్ సిటీ పేరుతో కాంగ్రెస్ మోసం అంటూ కూడా బీఆర్ఎస్ చెప్పుకొచ్చింది. ఫార్మా భూముల్ని వాడటం చట్టవిరుద్ధం. ఆ భూముల్లో ప్రభుత్వం రియల్ దందా. రైతు భూములను గుంజుకోవడం అభివృద్ధి. ఎన్నికల్లో చెప్పిందొకటి, నేడు చేస్తున్నదొకటి. రేవంత్ రెడ్డి సర్కార్పై జాతీయ సంఘాల ప్రతినిధులు, నిజ నిర్ధారణ కమిటీ సభ్యుల ఫైర్. ఫార్మా రైతులతో మాట్లాడిన పర్యావరణవేత్తలు, ఫెన్సింగ్ చేసిన రైతుల భూముల పరిశీలన. ఇది ఫార్మాసిటీ భూముల్లో సంబంధించిన ఫ్యూచర్ సిటీకి సంబంధించి కాంగ్రెస్ మోసం చేసిందంటూ కూడా జాతీయ సంఘ నాయకులు వివరణ తెలిపారు. ఇంకా మరో అంశం, పరిహారానికి పైసలేవంటూనే ప్రచారానికి 28 కోట్ల దుబారా అంటూ కూడా బీఆర్ఎస్ విమర్శిస్తుంది. రైతులకు
పరిహారం ఇచ్చేందుకు సర్కారు ససేమిరా, అకాల వర్షాలతో 30,000 ఎకరాల్లో పంట నష్టం. ఎకరానికి 10,000 ఇస్తామన్న ప్రభుత్వం, నెల గడిచినా పైసా ఇవ్వలేని రేవంత్ సర్కార్. చేయని రుణమాఫీ, ఇవ్వని రైతు భరోసాపై ఊరూరా ప్రచారానికి దిగిన ప్రభుత్వం, ఫ్లెక్సీల ఏర్పాటుకు 28 కోట్ల విడుదల, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై రైతుల ఆగ్రహం. ఇటు కూడా ఈ అంశాలైతే నమస్తే తెలంగాణలో వివరించారు. మరోవైపు ఉపాధికి గండి అంటూ కూడా మరో హెడ్లైన్ కూడా హైలైట్ చేశారు. 6.5 కోట్ల పని దినాలే మంజూరు, నిరుడు కంటే 1.5 కోట్లే తగ్గింపు, ఉపాధి పని దినాలు పెంచాలని కేంద్రానికి లేఖ రాశారు రాష్ట్రం నుంచి. రాష్ట్రానికి 2,700 కోట్లు నిధులు, వేతనాలకు 1,625 కోట్లు, ఎంసీ కింద 1,083 కోట్లు అంటూ కూడా రిలీజ్ చేశారు. ఇంకా సిసిఈ ఉన్నట్ట లేనట్ట, ఒక్క 10వ తరగతికే గ్రేడింగ్ విధానం రద్దు అంటూ కూడా హైలైట్ చేశారు. ఇది నమస్తే తెలంగాణలో ప్రధాన అంశాలు అయితే హైలైట్ చేశారు. లాస్ట్ సాక్షిలో ఏ అంశాలు హైలైట్ చేశారో ఒక్కసారి పరిశీలిద్దాం. పాకుకు పంచ్ అంటూ కూడా ప్రధాన అంశంగా సాక్షిలో ప్రచురించారు. దౌత్య సంబంధాలకు కత్తెర, ఆ దేశ పౌరులకు వీసాల రద్దు, సింధు ఒప్పందం సస్పెన్షన్, అటారీ సరిహద్దు మూత. నిన్న మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్లో పాక్కు సంబంధించి కఠినంగా చర్యలు విధించారు. అయితే దౌత్య సిబ్బంది బహిష్కరణ, సిసిఎస్ భేటీలో నిర్ణయాలు, పహల్గామ్ దాడికి ఖండన. మోదీ సారథ్యంలో లోతుగా చర్చ, ఉగ్రవాదాన్ని పోషిస్తుందంటూ పాకిస్తాన్పై ధ్వజమెత్తారు. దాడికి ధీటైన ప్రతీకారం తప్పదంటూ కూడా సంకేతాలు నిన్న భేటీలో జరిగిన సమావేశంలో చర్చించారు. ఉగ్రవాదానికి భారత్ తల వంచదు, హోంమంత్రి అమిత్ షా. గట్టిగా బదులిస్తామంటూ కూడా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. ఇంకా పెళ్ళైన 6 రోజులకే హనీమూన్ టూరుకు జమ్మూ కాశ్మీర్కు వచ్చిన నవవధువు నవవరుడు చనిపోయిన వరుడైతే నేవీ అధికారి అంటూ కూడా వెల్లడించారు. పెళ్ళైన 6 రోజులకే నూరేళ్ళంటూ కూడా ప్రచురించారు. ఏమిటి సింధు జలాల ఒప్పందం అంటూ కూడా ప్రశ్నగా వెల్లడించారు ప్రభుత్వం. అలాగే విహారానికి వెళ్ళి ఉగ్రదాడికి గురై పహల్గాలో 2 ఏపీ వాసులు మృతి. మొన్న చనిపోయిన 27 మందిలో ఏపీకి చెందిన 2 వ్యక్తులు కూడా ఉన్నట్టు గుర్తించారు. మరో అంశం, నో పదవి అంటూ కూడా ప్రధానంగా హైలైట్ చేశారు సాక్షిలో. 65 దాటితే కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం, పీసీసీ ప్రక్షాళనకు రోడ్ మ్యాప్, రాష్ట్ర కార్యవర్గం మంత్రి గ్రామస్థాయి వరకు మార్పులు, 10 ఏళ్లకు పైగా పార్టీకి సేవ చేసిన వారికే ఛాన్స్. జిల్లాకు 2 చొప్పున పరిశీలకులు, రాష్ట్ర స్థాయి పరిశీలకుల సమావేశంలో నిర్ణయం, సమావేశానికి ఆలస్యంగా వచ్చారు వారిపై వెంటనే వేటు. నిన్న మీనాక్షి నటరాజన్, అనిల్ కుమార్, మహేష్ కుమార్ కలిసి జరిగిన భేటీలో ఇలాంటి అంశాలు ప్రస్తావించారు. గ్రామ బ్లాక్ స్థాయి పదవుల్లో యువతకు ప్రాధాన్యం అంటూ కూడా చెప్పుకొచ్చారు. అలాగే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన కానుంది. రాష్ట్ర కార్యవర్గం నుంచి జిల్లా, బ్లాక్, మండల, గ్రామ స్థాయిలోని అన్ని పార్టీ పదవుల్లో కొత్త వారిని నియమించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఇందుకోసం 3 దశల్లో సమావేశాలు నిర్వహించి అభిప్రాయ సేకరణ ద్వారా సంస్థాగత నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించింది. నిన్న జరిగిన భేటీలో ఈ విధంగా ప్రస్తావించారు. ఇక మరొకటి, దళారులే రైతులుగా దోపిడీ అంటూ కూడా ఇంకో అంశం హైలైట్ చేశారు. రైతుల పేరిట దళారుల పత్తి విక్రయాలు సహకరించని సీసీఐ, మార్కెటింగ్ అధికారులు, విజిలెన్స్ విచారణలో వెల్లడవుతున్న వాస్తవాలు. దళారులుగా ఏర్పడి రైతులను నిండా ముంచుతున్నట్టు కూడా హైలైట్ చేశారు ఇందులో. అలాగే రైతు తెచ్చిన పత్తికే తేమ పేరిట కొనుగోలు కేంద్రాల్లో తిరస్కరణ, ఆ పత్తి కొనుగోలు చేసి అదే కేంద్రంలో అమ్మిన దళారులు. క్వింటాలకు
1000 నుంచి 1500 వరకు లాభం. ఇప్పటికే 7 మార్కెటింగ్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తిని స్వయంగా రైతే విక్రయించాలి. ఒకవేళ కౌలు రైతు పంట పండిస్తే తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేయించి ఏఈఓల వద్ద మిస్సింగ్ డేటా కింద ధృవపత్రం తీసుకోవాలి అన్నట్టు కూడా ప్రధానంగా వివరించారు. ఇక ఎంఐఎం గెలుపు లాంఛనమే అంటూ కూడా ఇంకో అంశం హైలైట్ చేశారు. స్థానిక ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పోలింగ్కు బీఆర్ఎస్ గైరుహాజరు బీఆర్ఎస్ గైరుహాజరైంది. కాంగ్రెస్ కూడా ఓట్లేసింది నిన్న జరిగిన స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో. హైదరాబాద్ నామినేషన్ల చివరి రోజు నుంచి పలు ఊహాగానాలతో పాటు ఉత్కంఠను రేకెత్తించిన హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ పూర్తయింది. సాయంత్రం 4 గంటల వరకు సమయం ఉన్నప్పటికీ చివరి 2 గంటల్లో ఎవరూ రాలేరు. మొత్తం 112 మంది ఓటర్లలో 88 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎంఐఎం నుంచి మిర్జా రియాజ్ ఉల్ హసన్ ఏఎఫ్డి, బీజేపీ నుంచి గౌతమ్ రావు పోటీ చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీలా అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించినట్టు కూడా హైలైట్ చేశారు. మరో అంశం కర్రీగుట్టలో కాల్పుల మోత అంటూ కూడా 2 రోజుల్లో ఆపరేషన్ ముగుస్తుందంటూ కూడా ప్రచారం చేశారు. మరో అంశం తీర్పునకు లోబడే డీమ్డ్ హోదా రాష్ట్ర ప్రభుత్వానికి యూజీసీకి హైకోర్టు స్పష్టీకరణ. తదుపరి విచారణ జూలై 30కి వాయిదా అంటూ కూడా హైలైట్ చేశారు. మరో అంశం నిప్పుల కొలిమి అంటూ కూడా సాక్షిలో హైలైట్ చేశారు. రాష్ట్రంలో మండిపోతున్న ఎండలు, చాలా చోట్ల 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు. నిజామాబాద్ జిల్లాలో 44.5 డిగ్రీల సెల్సియస్ తేమ శాతం పెరగడంతో తీవ్ర ఉక్కపోత. అంటే రాష్ట్రంలో నిప్పుల కొలిమిని తలపిస్తుందంటూ కూడా హైలైట్ చేశారు. పగటి ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో నమోదవుతుండడంతో చాలా ప్రాంతాలు బగ్గుమంటున్నాయి. ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో గత వారం రాష్ట్రంలో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే ఉన్నాయి. 5 రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయంటూ కూడా హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. మరో అంశం చరిత్రలో నిలిచేలా రజతోత్సవ సభ అంటూ కూడా కేటీఆర్ నిన్న జరిగిన మీటింగ్లో చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 2.5 దశాబ్దాలుగా ప్రజలతో పార్టీ మమైకం, బీఆర్ఎస్తో హిమాలయాల స్థాయికి తెలంగాణ కీర్తి అంటూ కూడా చెప్పుకొచ్చారు. అలాగే 27న పల్లెల్లో గులాబీ జెండాలు ఎగురవేయాలి, కదం తొక్కుతూ వరంగల్ చేరుకోవాలంటూ కూడా పిలుపునిచ్చారు. ఎల్కదుర్తిలో రజతోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించారు కేటీఆర్. ఉద్యమ పార్టీగా అవతరించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవ సభ కనివిని ఎరుగని రీతిలో ఉంటుందంటూ మాజీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. అంటే ఈ నెల 27న నిర్వహించే ప్రతిష్టాత్మక సభకు ఉద్యమాల గడ్డ ఓరుగాలు వేదిక కావడం గర్వంగా ఉందంటూ కూడా చెప్పుకొచ్చారు. ధరణి కష్టాలు తొలగించేందుకు భూభారత్ అంటూ కూడా హైలైట్ చేశారు. ప్రపంచ సాగు భూమిలో 15% కలుషితం అంటూ కూడా మరో అంశం హైలైట్ చేశారు. మరో అంశము అఘోరి రిమాండ్లో హైడ్రామ్ అంటూ కూడా అఘోరిని 14 రోజుల రిమాండ్ విధించింది పోలీసులు. దానికి సంబంధించి చిన్న ఇన్ఫర్మేషన్. పురుషుడు అంటూ కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు 14 రోజుల రిమాండ్లో కంది జైలుకు తరలించారు. అమ్మాయిలా ఉందని అభ్యంతరం చెప్పిన జైలు అధికారులు మళ్ళీ చేవేళ్ల దవాఖానలో పరీక్షలు, ట్రాన్స్జెండర్గా తేల్చడంతో చెంచల్గూడ జైలుకు తరలింపు అంటూ కూడా తెలుస్తుంది. అలాగే ఓ మహిళను చీట్ చేసిన కేసులో మహిళ అఘోరి అలియాస్ శ్రీనివాస్ అలియాస్ శివ విష్ణు బ్రహ్మ అల్లూరికి చేవేళ్ల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. యూపీలో ఉన్న అఘోరిని పట్టుకొచ్చిన మోకిల పోలీసులు విచారణ తర్వాత దవాఖానలో వైద్య పరీక్షలు చేయించి కోర్టులో హాజరుపరిచారు. మోకిల సిఐ వీరాబాబు కథనం ప్రకారం శ్రీనివాస్ అలియాస్ అఘోరి దూత శంకరపల్లి మండలం పొద్దుటూరులోని
ప్రగతి రిసార్ట్స్లో ఉంటున్న ఓ మహిళ సినీ నిర్మాతతో సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకున్నారు. తనకు తాను ఆధ్యాత్మిక రక్షకుడిగా చెప్పుకుంటున్నారు. ఆమెను ప్రభావితం చేసి ఆమె కుటుంబాన్ని దుష్టశక్తుల నుంచి రక్షించేందుకు తాంత్రిక పూజలు చేయాల్సిన అవసరం ఉందని నమ్మపలికాడు. దీనికి అయ్యే ఖర్చు మొత్తం 5 లక్షలు అవుతుందంటూ కూడా చెప్పారు. తర్వాత బెదిరించి మరో 4.30 లక్షలు తీసుకున్నారు. మరొకరికి కత్తులు, తుపాకీ చూపించి మరో 5 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే తాంత్రిక శక్తులతో చంపేశానంటూ హెచ్చరించారు యాగోరి. భయపడిన బాధితురాలు మోకిల పోలీసులను ఆశ్రయించడంతో మోసం, బెదిరింపులు తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఒక స్పెషల్ టీంను ఏర్పాటు చేయగా వారు నిందితులని మంగళవారం ఉత్తరప్రదేశ్లోని అరెస్ట్ చేసి బుధవారం విచారణ కోసం తీసుకొచ్చారు. దాదాపు 5 గంటల పాటు విచారించారు అఘోరిని. ముఖ్యలా పోలీసులు బుధవారం అఘోరిని నేరుగా నార్సింగి ఏసీపీ ఆఫీస్కు తీసుకువచ్చారు. అక్కడ దాదాపు 5 గంటల పాటు విచారించారు పోలీసులు. అఘోరి దగ్గర ఉన్న 5,500 నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత చేవెళ్ల ప్రభుత్వ దవాఖానకు మెడికల్ టెస్టుల కోసం తరలించారు. ఆధార్ కార్డుపై శ్రీనివాస్ అని ఉండటంతో ఆ పేరుపైనే వైద్య పరీక్షలు నిర్వహించి మేల్ అని మెన్షన్ చేసి చేవెళ్ల కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. పత్రాల ప్రకారం అఘోరి మేల్ అనుకున్నారు. ఎవరైనా అడ్వకేట్ను పెట్టుకున్నారా అని జడ్జి అడిగితే అఘోరి తనకు అంత స్తోమత లేదని సమాధానమిచ్చారు. దీంతో లీగల్ ఎయిర్ సర్వీసెస్ నుంచి అడ్వకేటు కేటాయించారు. తర్వాత అఘోరికి 14 రోజుల రిమాండ్ విధించారు పోలీసులు. తదుపరి జైలుకు తరలించారు. ఇంకా ఏ బ్యారక్లో ఉంచాలంటూ కూడా ప్రశ్నించింది అఘోరిని. పోలీసులు చేవెళ్ల నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంది జైలుకు తీసుకువెళ్ళాక జైలు అధికారులు అభ్యంతరం చెప్పారు. అఘోరిని చూస్తే ఆడ మనిషిలా కనిపిస్తుందంటూ మగవాళ్ళ బ్యారక్లో ఉంచాలా, ఆడవాళ్ళ బ్యారక్లో ఉంచాలా అని పోలీసులు ప్రశ్నించారు. పోలీసులు తమ దగ్గరున్న మెడికల్ రిపోర్ట్ను చూపించగా అందులో సాధారణ లింగ నిర్ధారణ టెస్టుకు సంబంధించిన ఫలితం లేదు. ఆధార్ కార్డులో మేల్ అని ఉండగా దాన్ని కన్సిడర్ చేయలేదు.